ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఇందిరమ్మ ఇండ్లపైన ముఖ్య ప్రకటన. 2 కొత్త అప్డేట్స్ వెంటనే ఇలా చేయండి, డబ్బులు రాని వాళ్ళు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఏపీబీఎస్ ద్వారా నేరుగా నగదునైతే జమ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. అయితే దీనివల్ల డబ్బు మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతుందని అధికారులు అయితే చెబుతున్నారు. అయితే లబ్ధిదారుల వివరాలను పరిశీలించినప్పుడు దాదాపు 30% మంది ఆధార్ కార్డు వివరాలు బ్యాంక్ రికార్డులో సరిపోలడం లేదని చెప్పేసి గమనించడం జరిగిందనమాట. అంటే ఆధార్ డేటా అదేవిధంగా బ్యాంక్ ఖాతా వివరాలు కూడా సరిపోలేకపోతే లబ్ధిదారుల చెల్లింపులు నిలిచిపోతాయని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. దీంతో నిజమైన లబ్ధిదారులు కూడా సకాలంలో డబ్బులు పొందలేని పరిస్థితిలో ఏర్పడుతుందన్నమాట. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు అయితే జారీ చేశారు. లబ్ధిదారుల ఆధార్ వివరాలు సరిచూడడం, అదేవిధంగా ఏమైనా తప్పులు ఉంటే వాటిని త్వరితగతిన సరిదిద్దడం, పేమెంట్స్ అడ్డంకులు లేకుండా చూడాలని కూడా స్పష్టం చేశారనమాట. ఇందిరమ్మ ఇల్లు పొందుతున్న వారు కూడా తమ ఆధార్లో పేరు, ఖాతా నెంబర్, ఐఎఫ్సి కోడ్, అదేవిధంగా వయసు లేదా ఇతర వ్యక్తిగత వివరాలు ఎలాంటి పొరపాట్లు ఉన్నాయో లేదా అనేది తక్షణం తనిఖీ చేయాలని చెప్పేసి అధికారులకైతే సూచించారనమాట. దీన్ని బట్టి సమయానికి సరి చేయలేకపోతే డబ్బులు కూడా తద్వారా పథకం ప్రయోజనాలు ఆలస్యం అవుతుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఈ చర్యల వెనుక ఉద్దేశం పారదర్శకతను పెంపొందించడం, అవినీతి మధ్యవర్తుల జోక్యాన్ని పూర్తిగా తగ్గించడం, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సమయానికి ఆర్థిక సాయం పొందేలా కూడా చూడడమే ఒక ప్రధాన లక్ష్యమని అధికారులు అయితే చెబుతున్నారు. ఇక లబ్ధిదారులు కూడా నిర్లక్ష్యంగా చేయకుండా వెంటనే తమ ఆధార్ డేటాను తనిఖీ చేసి అవసరమైన మార్పులు అనేది చేయడం తప్పనిసరి అనేది చెప్పడం జరిగిందనమాట. జీఎస్టీ రేట్లలో మార్పుల వల్ల సిమెంట్ ధరలు బస్తా పైన 30 నుంచి 35 రూపాయల వరకు అయితే తగ్గుతాయి. దీనివల్ల నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని చెప్పేసి ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ నివేదిక అయితే తెలియడం జరిగింది. జీఎస్టీ కౌన్సిలింగ్ సిమెంట్ పన్నును 28% నుంచి 18% అయితే తగ్గించాలని నిర్ణయించింది. కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అయితే వర్తిస్తాయన్నమాట. ఈ తగ్గింపు సిమెంట్ రంగానికి సంబంధించి అనుకూలం అని చెప్పేసి గృహ నిర్మాణ రంగంలో డిమాండ్ను పెంచుతుందని చెప్పేసి నివేదిక అయితే పేర్కొందనమాట. కంపెనీలు ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తాయని చెప్పేసి ఎండర్ అభిప్రాయపడింది. దీనివల్ల మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఖర్చు అనేది తగ్గుతుందన్నమాట. సో బస్తాకు 30 నుంచి దాదాపు 35 రూపాయలు అయితే తగ్గుతున్నాయన్నమాట. ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఇప్పటివరకు కనుక మీకు ఏదైతే ఒక యాప్ అయితే ఇచ్చారో ప్రత్యేకంగా అందులో మన ఫోటోలు కూడా తీసుకోవడం ఛాన్స్ ఇచ్చారు. ఆధార్ కార్డు ఏదైనా డీటెయిల్స్ కూడా మిస్టేక్స్ కానీ కనబడినా ఉన్నా రాకపోయినా కూడా ఎందుకు వస్తలేవు ఏందని తనిఖీ అయితే చేసుకోవాలి. ఇందుకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఇక హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ఇక మొబైల్ యాప్ అయితే ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా నేడు కాల్ సెంటర్ను హిమత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం తెలంగాణ గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నారన్నమాట. ఇక ఈ కాల్ సెంటర్ ఫిర్యాదు చేయాలనుకునేవారు 1800599591 టోల్ ఫ్రీ నెంబర్కు అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రారంభంలో 10 మంది సిబ్బంది కాల్ సెంటర్లు అయితే పనిచేస్తారనమాట. 24 గంటల వరకు పని దినాల బట్టి అయితే పనిచేస్తుంది అనమాట. సో మీకు డబ్బులు వచ్చాయా రాదా, ఎలాంటి పరిస్థితిలో మీ పెండింగ్ స్టాటస్ ఎలా ఉంది, ఇక మీరు ఏం చేయాలి అనేది కూడా సలహాలు సూచనలు అయితే అందిస్తారనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి, వారు కూడా తెలుసుకుంటారనమాట, ఉపయోగపడుతుంది.